శ్రీనివాస్ గారు ఎలా ఉన్నారు? సార్ చాలా రోజుల తర్వాత, చాలా కాలం తర్వాత ఇటుకెళ్ళి మా స్టూడియోకి వచ్చారు. అవును సార్. సో చాలా డిప్రెషన్, ఒక్కసారిగా రాష్ట్రం అంతా ఏంటి నా గురించి ఇట్లా మాట్లాడుకుంటున్నారు, నేనేమైనా తప్పు చేశానా, ఎందుకు ఇలా అయిపోయింది అని ఒక భయం, టెన్షన్, ఆ ఫీలింగ్ ఏంటి ఈ ఇష్యూ బయటికి రాగానే మీ పిల్లలంతా బయటకు వచ్చి మాట్లాడడం ఇదంతా మొదలుపెట్టిన తర్వాత? డిప్రెషన్ అంటే నేను ఒక వివాహ వ్యవస్థలో భార్య, పిల్లలు, రాజకీయ జీవితం, ఒక మధ్యతరగతి కుటుంబంలోనే పుట్టి ఒక ఉన్నత స్థాయికి ఎదగాలి, ఏదో ఉద్యోగం చేసి ఎవరికో నమస్కారం పెట్టుకొని కాలం గడిపేసాం అనుకోకుండా ఏదో ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి పని ఏదైనా చేయాలి అని రాజకీయ రంగాన్ని ఎన్నుకుని చాలా కష్టపడి ఒక స్థాయికి వచ్చి, అలాగే వ్యాపారాల్లో కూడా నా బిజినెస్ మైనింగ్. సార్ మైనింగ్లో చాలా కాలం కష్టపడి చాలా ఉన్నత స్థాయికి దానిలో కూడా వచ్చాను. అన్ని రకాలకు కూడా పైకి వస్తున్న సందర్భంలో రాజకీయంగా ఒక స్థాయి వరకు గుర్తింపు తెచ్చుకొని ఇంకా 2000, 3000 ఓట్లతోనే పోతూ ఎంపీగా 3000తో పోయాను, ఎమ్మెల్యేగా కూడా ఒకసారి 3800తో పోయాను. ఇలా కాదు, గెలిచి తీరాలి అన్నటువంటి కసితో పనిచేస్తున్నటువంటి నాకు రచ్చ గెలిచాను కానీ ఇంట్లో గెలవలేకపోయాను. ఇంట్లో గెలవలేకపోయాను అన్నటువంటి బాధ నన్ను ఎప్పుడు కలిసివేస్తుండే సార్. ఏంటి, ఒక ఈర్ష్య, అసూయ, ద్వేషాలు నాకే ఉండాలి అన్నటువంటి ఒక తత్వంతో ఉన్నటువంటి వాణి గారు. ఈ పరిస్థితుల్లో ఇంట్లో నిత్యం మా ఘర్షణలు. ఎప్పటి నుంచి సార్? ఇది ఒక 20 years నుంచి ఉంది. 20 years నుంచి ఘర్షణలు ఉన్నాయి. ఉదాహరణకి 2003లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రలో వస్తుంటే నేను అప్పటికి ఇంకా చాలా చిన్నవాడిని. అప్పటికే విద్యార్థి రాజకీయాలు చేస్తూ సార్తో ఎప్పుడు కలుస్తుండేవాడిని, సార్తో ఎప్పుడు నిత్యం టచ్లో ఉండేవాడిని. ఆ రకంగా పాదయాత్రలో కూడా నేను కొన్ని కీలకమైన ఎర్రనాయుడు కాన్స్టిట్యున్సీ, హరిశ్చంద్రపురం లాంటి కాన్స్టిట్యున్సీలో గట్టిగా చేశాను నా ప్రోగ్రామింగ్ అంతా. సార్కి ఎందుకు నచ్చింది. సార్ ఇంకా నన్ను ఇచ్చాపురం వరకు ఆఖరి రోజు వరకు నన్ను పక్కనే పెట్టుకుని పాదయాత్ర పూర్తి చేయడం జరిగింది. ఆయన వెళ్ళక ముందే హరిశ్చంద్రపురంలో శ్రీనివాస్ ఎమ్మెల్యే అభ్యర్థి అని చెప్పేయటం కూడా జరిగింది. 2004. సో సార్ నాకు అలా చెప్పిన తర్వాత నేను అది ఎర్రనాయుడు మీద పోటీ చేయాలి సార్ డిసైడ్ చేశాడు. సరే, ఇంకా సంతోషంగా సార్తో బాగా ఉన్నాం. ఈ దశలో రాఘవరావు అంటే నా వాణి తాలూకా ఫాదర్, ఇద్దరు కూడా వైఎస్ఆర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ టికెట్ మాకు ఇవ్వాలి, లేదంటే మేము ఇండిపెండెంట్గా పోటీ చేయాల్సి వస్తుందని ఆయనకి ప్రెషర్ పెట్టారు. ఓహో. సార్ అప్పుడు ఏంది ఇంటి నుంచి ఏంటి గొడవ అని ఆలోచించి నన్ను పిలిచారు. పిలిచి ఇలా శ్రీనివాస్ ఇలా వచ్చింది నాకు ఇంటిమేషన్, ఏం చేయమంటావు, ఏదైనా నిన్నే నేను ప్రశ్నిస్తా, నువ్వే నాకు ముఖ్యం, అక్కడ నేను నీకు బ్లాంక్ బీఫామ్ ఇచ్చేస్తాను, దాని మీద ఏ పేరు రాసుకుంటావు నీ ఇష్టం అని చెప్పేసి నాకు బీఫామే బ్లాంక్ ఇచ్చేసినారు. సరే, ఏ సార్ ఎందుకు ఇలా చేస్తున్నారంటే నీ వైఫ్ మీ మామ వచ్చి నన్ను ఇలా డిమాండ్ చేశారు. సరేలేండి సార్ మీ అని బ్లాంక్ బీఫామ్ తీసుకెళ్ళి డివాణి పేరు రాసి పేరు నామినేషన్ వేయించేసాను. అవునా? 2004లో తన నామినేషన్ వేశారు ఎమ్మెల్యేగా. అంటే అప్పుడు స్టార్ట్ అయింది, ఇది 24. అంటే ఈ మధ్యలో జరిగినటువంటి 2 దశాబ్దాల ఫైట్. 2009లో బై ఎలక్షన్, మళ్ళీ 2014, 2019, 19లో ఎంపీగా చేశాను, అప్పుడు గొడవలే. 14లో ఎమ్మెల్యేగా చేశాను, అప్పుడు గొడవలే. 2009లో నాకు ధర్మాన ప్రసాద్ లోకల్ స్థానిక లీడర్తో మాకు గొడవలు వచ్చినాయి. ఒక ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను నా నిర్ణయం గట్టిగా చెప్పడం వల్ల ధర్మం ప్రసాద్ నన్ను వ్యతిరేకించి పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు, కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆ పరిస్థితిలో రాజశేఖర రెడ్డి గారు ఎలాగైనా నన్ను సస్పెండ్ చేయకూడదని ప్రయత్నించారు, కానీ తన ఒత్తిడి వల్ల నాకు తప్పలేదు. ఆ పరిస్థితుల్లో నాకు ప్రజారాజ్యం పార్టీ నుంచి ఆహ్వానం వచ్చింది. చిరంజీవి గారు 2009లో నాకు టికెట్ ఇవ్వడం జరిగింది, పోటీ చేసాం. ఆ పార్టీ తర్వాత కాంగ్రెస్ లో కల్పిస్తున్నారు, అది అయిపోయింది సార్. ఈ గొడవల మధ్యలో నేను ఇంతకాలం చేసినటువంటి ప్రయత్నంలో ప్రతిసారి కూడా నాకు ఇంటి నుంచే సవాల్ ఉండేది. గువ్వాడ శ్రీనివాస్ అనే పర్సనాలిటీ మనం ఇప్పుడే కలుస్తున్నాం, నేను కలవలేదు మిమ్మల్ని. నేను కూడా విజయనగరంలో రిపోర్టర్గా పనిచేశాను, నాకు ఐరియా తెలుసు. నేను విన్నది, నేను చూసింది, మిమ్మల్ని ఒక రెబల్గా కనపడుతుంటారు మనిషి, చాలా రఫ్గా రెబల్గా కనపడతారు. అలాంటి మీరు ఫ్యామిలీని కంట్రోల్ చేయలేకపోతున్నారు, ఎందుకు ఫ్యామిలీతో ఇంత డిస్టర్బెన్స్ ఎందుకు తెచ్చుకుంటున్నారు లాంటి ఇంప్రెషన్ బయట నుంచి వస్తున్న వాళ్ళకుంది. ఫ్యామిలీ అంటే సున్నితమైన సమస్య సార్. బయట ఎలాగైనా మాట్లాడొచ్చు, ఏ రకంగానే నిర్ణయాలు తీసుకోవచ్చు. ఫ్యామిలీకి వచ్చేటప్పటికి చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి వ్యవహారం, ఎందుకంటే పిల్లలు ఉంటారు మన మధ్య, పిల్లల జీవితం దెబ్బతినకూడదు అని నేను ప్రతి క్షణం, ప్రతి సందర్భంలో కూడా కొన్ని బయటకు చెప్పకూడదు, ఆ పరిణామాలను కూడా ఎదుర్కొంటూ నేను కాలం గడుపుకుంటూ వచ్చాను. కానీ ఒక దశలో 24 వచ్చేటప్పటికి ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు మా గొడవను ముందే ఆయన ముందుకెళ్ళటం, ఆయన మాకు సర్ది చెప్పడం జరిగింది.
చెప్పి నాకు మూలపేట పోర్టు శంకుస్థాపనకు వచ్చిన రోజు నా టికెట్ అనౌన్స్ చేశారు. స్టేట్ లో ఫస్ట్ టికెట్ నాకు. అక్కడికి మళ్ళీ వెంటనే ఆమె అధిష్టానం వద్దకు వెళ్ళి నాకు టికెట్ ఇవ్వండి, లేకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను, ఈయనకి నాకు విడాకులు ఇచ్చేయండి అంటే నేను అప్పుడు అధిష్టానానికి నచ్చ చెప్పి ఆమె టికెట్ ఆమెకే ఇచ్చేద్దామని చెప్పి నేనే విత్డ్రై టికెట్ ఆమెకు ప్రకటించాను. ఆమెకు టికెట్ వచ్చిన తర్వాత ఏం చేశారు, ఇక గెలిపించే బాధ్యత నేను తీసుకోవాలి, ఎందుకంటే ఆ కాన్స్టిట్యున్సీలో మీరే కదా పార్టీని బ్రేక్ చేసిన. సో నేను అప్పుడు ప్రయత్నం చేస్తుంటే ఏ మీటింగ్కి వెళ్ళినా మీటింగ్ నుంచి దిగిలిపోవటం, మైక్ నాకు ఇవ్వకుండా చేయటం, అధికారులను తిట్టడం, కేడర్ని తిట్టడం, ఇలా చేస్తే ఇక నేను వెళ్ళటం కూడా కరెక్ట్ కాదు, ఎన్నికల్లో జాగ్రత్తగా పనిచేద్దాము అని నేను ఆగిపోవటం. తర్వాత తన ఇంటికి నాకు తాళం వేసేయటం, ఇంటికే రానివ్వకుండా చేయటం, మా అమ్మగారి దగ్గర 1 year ఉండటం, తర్వాత ఇప్పుడు నివాసం టెక్కల్లో కట్టుకోవటం జరిగింది. ఈ మధ్య కాలంలో మేమే మాధురి గారి ఇష్యూకి వద్దాం. మాధురి గారి ఇష్యూ వచ్చిన తర్వాత అంత పడారు అంటే ఆమె మీతో ఉండాలనుకోవట్లేదు, మీ రాజకీయ వారసత్వం కావాలనుకుంటుంది. వారసత్వం అంటే పొలిటికల్ గా మీరే ఆమె ఫేస్ గా ఉండాలి. ఎలాంటిదంటే సార్, నేను రాజకీయంగా ఎదిగితే అది తనకు కావాలి, బిజినెస్ గా పరంగా ఎదిగితే అదే తనకు కావాలి. బిజినెస్ చేసుకుంటా, నువ్వు రాజకీయం చేసుకో. నా భర్త ఎదగాలనే కోరిక, నా భర్త ఎదగాలనే ఆలోచన లేదా? లేదు, నువ్వు రాజకీయం చేసుకో, నేను బిజినెస్ చేస్తాను, లేకపోతే నువ్వు బిజినెస్ చేయి, నేను రాజకీయం చేస్తాను. నువ్వు చేసుకో, రెండు మీరే చేయాలి, రెండింటి ఫ్రూట్స్ ఆమెకు కావాలి, ఆధిపత్యమే కావాలి, ఆధిపత్యం కావాలి. ఇందులో ఉన్నది ఏంటంటే విచిత్రమైన కోణం ఏంటంటే, ఇప్పుడు రాజకీయాల్లో ఫెయిల్ అవుతున్నాను అనుకోండి, తనకు అక్కర్లా. నేను థర్మల్ పవర్ ప్లాంట్, ఈస్ట్ కోస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ కాకరపల్లిలో పెద్ద యుద్ధమే జరిగింది. 5 సంవత్సరాల పాటు 35 గ్రామాలకు సంబంధించి మత్స్యకారులు, స్వదేశీ మత్స్యకారులు, రైతుల కోసం ఉద్యమం నేనే లీడ్ చేశాను. ఆ ఉద్యమంలో పోలీస్ కాల్పులు జరిగాయి. 2011 సంవత్సరంలో 3 చనిపోయారు. నా మీద కూడా ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చారు. సోంపేట దగ్గర, సోంపేట కాకరపల్లి. అప్పుడు నాకు జైల్లో కూడా పెట్టారు. 1600 మంది ప్రజలతో నేను ఒక ముద్దయింది. ఇంత పెద్ద ఉద్యమంలో ఒక్కరోజు కూడా పాల్గొల, ఒక్కరోజు కూడా నాకు సపోర్ట్ ఇవ్వాల. కారణం ఏంటంటే అది కష్టం, అది దుఃఖం. అదే నేను గెలిచే సందర్భం వస్తే ఆ టికెట్ తనకు కావాలి. ఓకే, టికెట్ కూడా ఇచ్చేటానికి నేను రెడీ. మొన్న ఇచ్చాను కదా 24లో, 2004లో కూడా ఇచ్చాను కదా, తను నిలబెట్టుకోలేకపోయినారు. అది ఈ పరిస్థితులు ఎలా వచ్చినాయంటే ఆఖరికి మా మధ్య విపరీతమైన గ్యాప్స్ వచ్చేసినాయి సార్. అది అధిష్టానం వరకు నేను నమ్మిన వ్యక్తి, నేను దేవుడని నమ్మే వ్యక్తి నా జగనన్న దగ్గరికే వెళ్ళి ఈ మాట్లాడేటప్పటికి, జగనన్న నన్ను ప్రోత్సహించి నన్ను ఉన్నత స్థాయికి తేవాలని ప్రయత్నిస్తున్న జగనన్నకి ఏదైనా మంచి కబురు చెప్పాలి నేను, కానీ నా వల్ల ఆయనకి తలకాయ నొప్పి కాకూడదు. నా పరిస్థితి అలా తయారైంది. నాయకుడి దగ్గర ముఖం కూడా చూపించుకుని మీరే తగ్గిపోవడం మొదలు పెట్టారు. నేను తగ్గటం మొదలెట్టాను. నాయకుడి దగ్గర నాకు చెడ్డ పేరు రాకూడదు, ఆయన దగ్గర నేను తలెత్తుకోలేని పరిస్థితి రాకూడదు. అందుకే నేను విత్డ్రా అయిపోయి ఆమె కబు చెప్పాను. ఆడ తండ్రి దగ్గర కానీ ఈనాడు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కానీ అదే జరిగింది.